ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 23 ప్లాట్ఫామ్లు ఒకే వరుసలో ఉండే ప్రదేశం గురించి మీరెప్పుడైనా విన్నారా? భారతీయ రైల్వేకు చెందిన 8000 స్టేషన్లలో అడుగు పెట్టిన క్షణమే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే అద్భుత ప్రదేశం ఇది. మనం భారతీయ రైల్వేను దేశానికి జీవనాడి అని పిలిచినప్పుడు హౌరా జంక్షన్ ఆ హృదయ స్పందనలో అత్యంత ముఖ్యమైన భాగంగా నిలుస్తుంది. ఇది ఒక కదిలే మాయా ప్రపంచం కంటే తక్కువేమీ కాదు. ఇక్కడ ప్రతిరోజు లక్షలాది జీవితాలు రైల్వే ట్రాక్లపై పరిగెడుతుంటాయి. భారత రైల్వేలకు హృదయం లాంటి హౌరా జంక్షన్ మెగా స్టేషన్ కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. ఈ నెట్వర్క్ లో ఎన్నో ఐకానిక్ స్టేషన్లు ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్లోని హౌరా జంక్షన్ స్థానం ప్రత్యేకం. హుగ్లీ నది తీరాన గంభీరంగా నిలిచే ఈ స్టేషన్ కేవలం ఒక రవాణా కేంద్రం మాత్రమే కాదు, ఒక సజీవ చరిత్ర. హౌరా స్టేషన్ ప్రయాణం 1854 ఆగస్టు 15న ప్రారంభమైంది. మొదటి రోజున ఒక ఇంజిన్ 3 బోగీలతో కూడిన రైలు ఇక్కడి నుండి హుగ్లీ వరకు నడిచింది. అప్పట్లో కేవలం ఒకే ఒక ప్లాట్ఫామ్ ఉండేది. కానీ కాలక్రమేణా ప్రయాణికుల రద్దీ పెరగడంతో స్టేషన్ ను విస్తరిస్తూ వచ్చారు. నేడు మనం చూస్తున్న ఈ భారీ ఎర్రటి భవనం 1905లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హాల్సే రికార్డో రూపొందించిన డిజైన్ ప్రకారం నిర్మించబడింది. హౌరా జంక్షన్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మొత్తం 23 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. భారతదేశంలో ఏ ఇతర రైల్వే స్టేషన్లోనూ ఇన్ని ప్లాట్ఫామ్లు లేవు. వీటితో పాటు 26 రైల్వే ట్రాక్లు ఉన్నాయి. ఈ స్టేషన్ ద్వారా ప్రతిరోజు వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. లోకల్ ట్రైన్స్ నుండి మొదలుకొని రాజధాని, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్ల వరకు అన్ని ఇక్కడి నుండి నడుస్తాయి. కోల్కతా నగరానికి గుండెకాయ వంటి హౌరా స్టేషన్ నుండి ప్రతిరోజు దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని అంచనా. స్టేషన్ వెలుపల ఉండే ప్రసిద్ధ హౌరా బ్రిడ్జ్ ఈ ప్రాంతానికి మరింత శోభను ఇస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇక్కడ విశాలమైన వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్ట్స్, మ్యూజియం కూడా ఉన్నాయి.